దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించేదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించేది, ఆహా ఎంతో ఆనందమే. హల్లెలూయా. నేను దేవుని మనసారా స్తుతిస్తున్నాను. ఇది మానవుల శక్తితో కాదు, మానవ శక్తి కాదు, దైవ శక్తితో ఇది చేయబడింది. శక్తి చేత కాదు, మరి బలం కాదు, దేవుని ఆత్మ చేత జరిగిందని చెప్పడానికి ఏ అతిశయోక్తి లేదు. దిస్ థింగ్ హ్యాస్ ప్రొసీడెడ్ ఫ్రమ్ ద లార్డ్. ఇది దేవుని వలన కలిగిన కార్యము. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. అది అన్ని విధాల భయాలను మనము ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం ఆధారం చేసుకొని భయమును గెలిచే విధానాలు, వాక్యం ఏమంటుంది, ఎలాంటి భయం మానవుడు అనుభవిస్తున్నాడు, అట్టి భయాలన్నీ కూడా విపులంగా మనం ధ్యానించినాం. ఈరోజు దయ్యపు శక్తుల భయం అంటే ఫియర్ ఆఫ్ ఈవిల్ పవర్స్. మనం సాతాను భయం అని ధ్యానించినాం. భయాన్ని గెలిచే 10 విధానాలు నిన్న నేర్పించినాను, 10 ఆయుధాలని. మరి చీకటి శక్తుల ప్రభావము ఉన్నదా లేదా? ఉన్నది. ఈ లోకాధికారి సాతానుడు, వాడు మరి దుష్ట శక్తులు, చీకటి శక్తులు, మంత్రశక్తులు, తంత్రశక్తులు, క్షుద్ర శక్తులు, చేతబడులు ఇవన్నీ ఉన్నాయి. అందుకే దేవుని బిడ్డలు క్రీస్తులో బలవంతులై వాటన్నిటిని జయించాలి. దేవునికి స్తోత్రం. ఇవి లేవు అని కాదు, ఇవి ఉన్నాయి. కానీ యేసు రక్తమందు కడగబడిన జనాన్ని
అవి ఏమాత్రం తాకలేవు. దేవునికి స్తోత్రం. వీఆర్ కవర్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. నువ్వేం భయపడే అవసరం లేదు. ఈ భయం తొలగించుకోవాలి. ఇది పరిశుద్ధాత్మ ద్వారా మరి దేవుడు నాకు బయలుపరిచినాడు. ఈ అంశాన్ని నేను ప్రార్థన చేసినప్పుడు, అంటే మీలో ఉన్న భయాలు దేవుడు నాకు బయలుపరిస్తే నేను భయానికి తగిన విరుగుడు వాక్యం నుండి మీకు ఇస్తున్నాను అనమాట. గాడ్ ఈజ్ రివీలింగ్ ఆల్ యువర్ ఫియర్స్. అంటే మీకు చాలామందికి ఈ చేతబడులని, మంత్రశక్తులని, వాడు ఏదో చేసినాడని, తంత్రమని, క్షుద్రశక్తి అని, ఇవన్నీ భయాలు ఉన్నాయి మీకు. కానీ మీరు భయపడిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. గాడ్ కెన్ ఆల్వేస్ ప్రిజర్వ్ హిస్ చిల్డ్రన్. దేవుని గుణాల్లో ఒకటి దేవుని కాపుదల కదా. చాలా గుణాలు ఉన్నాయి కదా. మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో దేవుని ఆత్మ ద్వారా దేవుడు నాకు బయలుపరిచిన 1000 దేవుని బిరుదులేమి, 1000 వాగ్దానాలేమి, 1000 ఆదేశాలేమి, పిల్లల కొరకున్న వాగ్దానాలు, ఇవన్నీ ఎందుకు పొందుపరిచినామని ఇప్పుడు ఈరోజు వీళ్ళకి నేను ధ్యానిస్తున్నప్పుడు ఇవన్నీ అంబులు అనమాట. సాతాను మీద మనం కొట్టే అంబులు అనమాట. వాడు భయపడి వణికిపోతాడు. అంటే ఇవన్నీ పాకెట్ సైజ్ బుక్లో చేసి మీకు పర్సులో ఫిట్ చేసినది. ఎందుకంటే మీరు ఎక్కడ కూడా సమయం పోనీయకుండా మీ గుండె మీద ఒక బోర్డు కనబడాలి సాతాను, హౌస్ ఫుల్, నో వేకెన్సీ. దేవుని స్తోత్రం. నీ గుండె నిండుగా దేవుని వాక్యం ఉన్నది, దైవ సన్నిధి ఉన్నది, మరి విధేయత ఉన్నది. ఇవన్నీ నువ్వు దేవుని క్రమము నీ జీవితంలో ఉంటే సాతాను నీ జోలికే రాడు. వచ్చి ఓడిపోతాడు, వస్తాడు, ఓడిపోతాడు. యేసుప్రభునే శోధించినాడు కదా, కానీ గెలుపు మనదే. మనకు విజయం ఇస్తానన్నాడు. అంటే విజయం ఎలాగొస్తుందంటే యేసుప్రభు అన్నిటిని గెలిచినాడు కాబట్టి ఆ గెలుపు తన బిడ్డలకు ఇస్తాడు. ఆయన సమాధిని గెలిచినాడు, బండను గెలిచినాడు, ముద్రను గెలిచినాడు, కావలివారిని గెలిచినాడు, సాతాను గెలిచినాడు, మరణాన్ని గెలిచినాడు, లోకాన్ని జయించినాడు. అందుకే యోహాను సువార్త 16:33లో ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది కానీ ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆ జయము తన బిడ్డలకు ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తాడు కదా. నీకున్నదంతా ఎవరి కొరకు అని అడిగితే నువ్వేమంటావు? నాకున్నదంతా నా బిడ్డల కొరకు అంటావు. అలాగే దేవుడు యేసుప్రభు కూడా, తండ్రి అనే దేవుడు యేసుప్రభుకి ఇచ్చిన ప్రతి మరి వరమే, శక్తి కానీ ఆధిపత్యమే కానీ తన బిడ్డలకు ఇవ్వకుండా మరెవరికి ఇస్తాడు? అందుకే అన్నిటి మీద విశ్వాసికి అత్యధికమైన విజయము కలదు. దేవుని స్తోత్రం. నువ్వు ఈ లోకంలో భయపడి వణికి చచ్చే అవసరం లేదు. నువ్వు గెలవాలి. అందుకే నేను ఇప్పుడు కూడా ప్రార్థన చేసిన, దేవ 50 రోజులు పునరుద్ధాన బలం గురించి నేను చెప్పాలి. దేవుడు నన్ను పిలుచుకోకముందని ఒక పట్టుదల. అంటే అట్టి శక్తిని మనం అనుభవించాలి కదా. పునరుద్ధానం అనేది సంఘానికి కీలక సందేశం. ఆ సందేశాన్ని వెనుకబెట్టి మనము వేరే ఏవేవో మరి అన్ని ధ్యానిస్తూ ఉంటాం. కానీ ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్ ఈజ్ ద బర్త్ రైట్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్. ఇట్స్ ద ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్. కాబట్టి ఇవన్నీ మీరు ధ్యానించినప్పుడు తప్పకుండా అన్ని భయాలను మీరు గెలుస్తారు. 10 ఆయుధాల గురించి ధ్యానించినాము. ఈ 10 ఆయుధాలతో మనం భయాన్ని, సాతాన్ని, చీకటి శక్తులను, ఈ మంత్రతంత్ర శక్తులు కానీ, చేతబడులు కానీ వీటన్నిటిని జయించవచ్చు అన్నమాట. ఆ 10 ఒకసారి జ్ఞాపకం చేస్తాను, మీరే చెప్పండి. మొదటిది ప్రేమ, రెండవది ప్రార్థన ఉపవాసం, మూడవది దేవుని సన్నిధి, నాలుగవది ఆత్మపూర్ణత, 5 దేవుని వాక్యము, 6 ఏసునామము, 7 ఏసు రక్తము, 8 దహించు అగ్ని దేవుడు, 9 దైవవాక్య ధ్యానము, 10 సర్వాంగ కవచం. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అయితే మొన్న నేను ఒక వార్త చూసిన, దాని టైటిల్ ఏముందంటే దయ్యం భయం అని ఉన్నది. దయ్యం భయం అంటే భయం చెప్పే భయం వరకే మనం అన్నీ 40 రోజులు కేటాయించుకున్నాం కదా, హౌ టు ఓవర్కమ్ ఫియర్. ఇది దయ్యం భయం ఏంటని చూసినప్పుడు ఆ వార్తలో ఏముందంటే, మరి రోజుకి 20 మంది ఒక డిస్ట్రిక్ట్లో మృతి అవుతున్నారంట. యవనస్తులు, అది కూడా 20 నుండి 35 సంవత్సరాల వరకున్న యవనస్తులు రోజు మరణం అయిపోతున్నారంట. ఆ గ్రామస్తులకు అర్థమవుతలేదంట. ఎంత వైద్యం చేసినా, ఎంత మంచి మెరుగైన హాస్పిటల్కు పిల్లలు తీసుకొని వెళ్ళినా పిల్లలు చచ్చిపోయి శవాలై తిరిగి వస్తున్నారంట. ఇది ఏంటి 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 అని వారు కలవరపడుతూ వారు మరి పెద్ద పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిన పిల్లలు మృతులై తిరిగి వస్తున్నాయి. జరుగుతున్న సంభవం ఇది, న్యూస్లో చూసినాను. అయితే ఈ గ్రామ ప్రజలకు అర్థం కావడం ఇది ఏం చేయాలని. వాళ్ళు ఈ గ్రామ దేవతలకు శాంతి పూజలు చేయాలేమో అని వారు పూజలు పునస్కారాలని చేస్తున్నారు, కానీ ఏమీ నయం కావడం లేదు. గవర్నమెంట్ కూడా ప్రయత్నిస్తుందంట, హెల్త్ క్యాంప్స్ పెట్టాలి అని గవర్నమెంట్ను కూడా కోరుకుంటున్నారంట.
అంటే దీని అర్థం ఏంటి అంటే, నాకు అనిపిస్తుంది తప్పకుండా ఇది ఒక దయ్యపు శక్తి. అది భయపడేవాడిని భయపెట్టిస్తుంది. ఒక్కరు భయపడితే ఇక అందరూ భయపడతారు. అందరూ భయపడితే లేనిపోని శక్తుల ప్రభావం వారు అనుభవిస్తారు. దానికి భయం చేత చనిపోతారు. ఇప్పుడు భయం వచ్చినప్పుడు తప్పకుండా మన శరీరంలో ఉన్న ఆర్గన్స్ ఫెయిల్ అయిపోతుంది. భయం ద్వారానే వస్తుందన్నమాట మన ఆర్గన్ ఫెయిలియర్. అంటే శక్తి లేదు, విశ్వాసం లేదు, అన్నిటికీ భయము అన్నప్పుడు నీ శరీరము అవయవాలు సరిగా పనిచేయదు, మోటార్ సరిగా పనిచేయదు. మొదట హెడ్ ఆఫీస్ ఫెయిల్ అవుతుంది, తల పనిచేయదు. నీకు ఆ భయం చేత నువ్వు వణిగిపోతావు. నాకు అనిపించింది అప్పుడు అపోస్తలుల కార్యం 2:42 ఎందుకు ఆదిమ సంఘం ప్రతిరోజు వారు ఏం చేసేదంట, కూడుకునేదంట. సహవాసం అనేది చాలా గొప్ప బలం. తర్వాత వారు ప్రతిరోజు ఏం చేసినారు, ప్రార్థన చేసినారు. మళ్ళీ ఏం చేసినారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేసినారు, వాక్యము ధ్యానించినారు, అపోస్తలుల బోధయందును రొట్టె విరుచుటయందును, అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం పునరుద్ధానం జ్ఞాపకం చేసుకున్నారు. ఇలాగ వారు తెగక ఉన్నందుకు వారికి శక్తి లభించింది. దేవుని స్తోత్రం. దే వర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. అందుకే ఆ రోజుల్లో కూడా వితర్కాలు ఉంది, హింసలు ఉంది, పోరాటం ఉంది. అయినా క్రీస్తునందు మరి విశ్వాసులు బలవంతులుగా ఉండినారు. కాబట్టి వారి మీద ఎలాంటి శక్తులు చేయలేదు. అందుకే మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, భయపడకుండా మరి సాతాను ఈ విధంగా నీతో పోరాడినప్పుడు సాతాను జయించే విద్యలు నేర్చుకోవాలి. నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది, మత్తయి సువార్త 12:29 చూడండి. మాథ్యూ 12:29. ఈరోజు అంశం పేరేంటి, దయ్యపు శక్తులకు భయం, ఆ భయం పారద్రోలే విధానాలు. అయితే మత్తయి సువార్త 12:29, ఒకడు మొదట బలవంతుని బంధించని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలోకి వచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకోను. అంటే ఒక ఉపమానం చెప్తున్నాడు యేసుప్రభు. ఒక ఇంట్లో ఉన్నవన్నీ నీకు కావాలి అంటే, ఒక దొంగలు అనుకోండి, ఒక ఉపమానం చెప్తున్నాడు. అవన్నీ దోచుకోబడాలంటే ఆ ఇంటిలో ఉన్న బలవంతుని ఏం చేస్తారు, బంధించేస్తారు. ఎందుకంటే వాడు బలాఢ్యుడు కాబట్టి బలవంతుని బంధించితే దోచుకోవడం ఈజీ అయిపోతుంది. అయితే ఇలాగూ దేవుని బిడ్డలు కూడా శక్తి పొందుకొని దేవునిలో ఉన్న శక్తి ద్వారా బలవంతుడకు ఈ లోకాధికారి సాతాను బంధిస్తే కానీ మనకు విజయము రాదు. అంటే హీ షుడ్ బి బౌండ్. ఆ బంధించే అధికారము, ఆ ఆయుధాలన్నీ మన చేతిలో ఉంది. బంధించాలి, అడుగడుగున నువ్వు బంధిస్తూ ఉండాలి. నీకు ప్రాణహాని లేదు, ఎందుకంటే నీ ప్రాణము సాతాను చేతిలో లేదు. నీ ప్రాణము ఎవరి చేతిలో ఉంది, దేవుని చేతిలో. నీకు 2 విధానాలు ఉన్నాయి నీ ముందు. నువ్వు దయ్యపు శక్తిని ఆశ్రయిస్తావా, లేకపోతే దేవుని శక్తిని ఆశ్రయిస్తావా? దేవుని శక్తి. యూ ఆల్వేస్ డిపెండ్ ఆన్ గాడ్స్ పవర్. యు ఆర్ గాడ్స్ చైల్డ్, యు ఆర్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. అయితే ఈ రోజుల్లో నేను గమనించేది ఏంటంటే, ఎందుకు శక్తిహీనులు అవుతున్నారు యవన పిల్లలు, ఎందుకు కొన్ని కుటుంబాలు పాడైపోతున్నాయంటే, వాళ్ళు ఆధునికంగా వెళ్తున్నారు. మోడర్న్, మరి ఇంట్లోనే హోమ్ థియేటర్ ఉంటుంది, పైసలు ఎక్కువైనాయి కదా, హోమ్ థియేటరు. దాని ఎదురుగా కూర్చొని హారర్ మూవీసు, దయ్యం శక్తి ఎలా ఉంటుంది, హారర్ మూవీస్ ఇవన్నీ చూసి చిన్న బిడ్డల హృదయంలో కూడా ఆ భయాన్ని తెలియకనే నాటిపోతుందన్నమాట. ఇప్పుడు యవనస్తులు ఏం చేస్తున్నారంటే, ఈ శక్తులను పిలుస్తున్నారంట. వాళ్ళ యొక్క ఏదో ఆట అన్నమాట, దయ్యపాట. దే ఆర్ కాలింగ్ ద స్పిరిట్స్ అని నేను విన్నాను. అంటే వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, దాని ద్వారా డెడ్ స్పిరిట్స్ కూడా వాళ్ళతో మాట్లాడడం. అంటే ఇవన్నీ చాలా బాధాకరం అనిపించింది నాకు. వీళ్ళని ఎవరు మార్మన్స్లోకి నడిపిస్తారు? అందుకే యవనస్తుల కొరకున్న ప్రార్థన మన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో మధ్యాహ్నం 2 నుండి 5 వరకు 3 గంటలు యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. మన పిల్లలు పాడు కాకూడదు, ఈ సాతాను శక్తులకు లొంగకూడదు. చూడండి, వెర్రివారైపోతున్నారండి పిల్లలు. యవన పిల్లలు సాతాను బంధకంలోకి పోతున్నారు, డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు, స్మోకింగ్ అలవాటు అవుతున్నారు, డ్రింకింగ్కి అలవాటు అవుతున్నారు. లేని వయసెస్ అని లేదు, యవన పిల్లలు పాడైపోతున్నారు, రోడ్డు మీద పడిపోతున్నారండి. తప్పదాగి ఇంత కష్టపడి పిల్లల్ని పెంచి హై ఫీజు డొనేషన్ కట్టి కాలేజీలో వేస్తే వాడు చదవకుండా రాంగ్ కంపెనీలో పడి రోడ్డు మీద పడిపోతే ఆ రోడ్డు నుండి వాడిని తీసుకొని వస్తున్నారు తల్లిదండ్రులు. వాని బుక్స్ చెల్లా చెదరాయి, వాని సెల్ ఫోన్ పగిలి. అంటే ఇలాంటివి రోజు మేము వింటూనే ఉన్నాం. అంటే దీనికి పరిష్కారం ఏంటి? తల్లిదండ్రులు అయితే వణికిపోతున్నారు.
తల్లిదండ్రుల తప్పు. ఎందుకంటే నేను చాలామంది కుటుంబాలు చూస్తున్నాను, తల్లిదండ్రులు చాలా సిస్టమేటిక్గా పెంచిన తల్లిదండ్రులకు నిజంగా దేవుని ఆశీర్వాదాలు ఇంకా ఎక్కువగా దేవుడు దయచేయగాక పిల్లలను క్రమంలో పెంచి వీటన్నిటిలో వాళ్ళు చిక్కుకోకుండా దేవుని మార్గంలో వచ్చి దేవుని వాక్యం విని మంచి ఉద్యోగాలు, చక్కని చదువులు, చక్కని జీవిత భాగస్వాములు, మంచి కుటుంబాలుగా మరి తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంత మేలండి, సమాజానికి మేలది. దే ఆర్ డన్ గుడ్ టు ద సొసైటీ ఇఫ్ యూ డోంట్ బ్రింగ్ అప్ యువర్ చిల్డ్రన్ ఇన్ ద రైట్ మేనర్, ఇఫ్ యూ డోంట్ ఫైట్ విత్ ద డెవిల్, గివ్ దెమ్ గాడ్లీ నేచర్. అంటే దేవుని మార్గంలో నీ పిల్లలు నడవలేకుంటే అంతకంటే దుర్మార్గం, దౌర్జన్యం ఏముందండి? నీ పిల్లలు సమాజ ద్రోహులుగా మారిపోతే నీకేం నెమ్మది ఉంటుంది? నిన్నే కొట్టి చంపుతారు కదా ఆ దుర్మార్గపు దయ్యపు శక్తుల చేత, నీకే పడతాయి. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను కొట్టి కొట్టి చావగొడుతున్నారు. మరి ఎంత చెడ్డ పేరు కుటుంబానికి వస్తుంది. ఇవన్నీ మీరు ఆలోచించండి. ఇది ఎవరి ప్రభావం అండి? సాతాను ప్రభావం. హ్యాలోవీన్ ఫెస్టివల్ అని ఉంది స్టేట్స్లో, లండన్లో ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. హ్యాలోవీన్ అంటే థ్యాంక్స్ గివింగ్. వాళ్ళకి నవంబర్ ఇస్ ద థ్యాంక్స్ గివింగ్ మంత్. దాని ముందు వాళ్ళు ఏం చేశారంటే పుర్రెల వేషం, ఘోస్ట్ పిక్చర్స్, ఇలా తల్లిదండ్రులే ప్రోత్సహిస్తారు పిల్లల్ని అలా వేషం వేసి ఇరుగు పొరుగు ఇళ్ళకి పంపిస్తారు. ఎంత బుద్ధి తక్కువ అనిపిస్తుంది నాకు. అంటే చిన్న గుండెల మీద ఎన్ని భయంకరమైన ముద్రలు, చిన్న మది మీద. అలాగే సాతాను దుష్ప్రభావం పిల్లల మీదకి తీసుకొచ్చేది నాకు అనిపిస్తుంది. ఇది తల్లిదండ్రుల మరి ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్. అలాగే పిల్లలను పాడు చేసుకుంటున్నారు, దయ్యాలకు అప్పగిస్తున్నారు. ఇప్పుడు రెండు మార్గాలండి. మీరు చీకటినన్నా ఆశ్రయించండి, వెలుగునన్నా కోరుకోండి. వెలుగులో పిల్లలు లేరు అంటే తప్పకుండా చీకటి ప్రభావం వారి మీద ఉంటుంది. దీన్ని ఎదిరించడానికి ప్రతి తల్లిదండ్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏ సాతాను మీ జోలికి రాదండి. ఐ కెన్ గ్యారంటీ. ప్లీజ్ ఫాస్ట్ అండ్ ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. మీరు ఉపవాసం ఉండండి మీరు. ఎందుకంటే ఆహారం ఏంటండి? ఆహారాన్ని ప్రార్థనకు మీరు ఎలా జోడిస్తారంటే ఆదికాండం 3వ అధ్యాయం, ఆహారం ద్వారానే సాతానుడు ప్రవేశించినాడు కదా. ఈ పండు చాలా రుచిగలది, కళ్ళకు రమ్యమైనది, తిను 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 అన్నాడు. నాకు అనిపిస్తుంది ఫుడ్ ఈజ్ ద ఎలిమెంట్ దట్ విల్ డెఫినెట్లీ హ్యాంపర్ ద స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. అమితంగా భోజనం చేస్తే మందత్వం వచ్చేస్తుంది. మందత్వం వస్తే ప్రార్థన చేస్తే చేయకుండా దేవుని నుండి దూరం అవుతావు. దూరం అయిన తర్వాత నీకు ఆ దైవ జ్ఞానం ఉండదు, పిల్లలు పెంచే తీరు ఉండదు, కుటుంబం ఏ విధంగా నడిపించాలో నీకు ఆ భయభక్తులు ఉండవు. దూరం వెళ్ళిపోతాం అన్నమాట. అదే నువ్వు ఉపవాసం ఉండి దేవుని కోరుకుంటే, దేవుని దగ్గరకు వచ్చి ఒక్కరోజన్నా, వారం ఒక్కరోజు ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, మా కుటుంబం అంతా మేము ప్రార్థన చేస్తామంటే అంతకంటే మించిన దైవ శక్తి దింపుకోవడానికి ఉన్న మార్గం వేరే లేదు. అది ఖచ్చితంగా మీకు నేను చెప్తాను, మీ పిల్లల ప్రాణం సాతానుడు తీయలేడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, మై లైఫ్ ఈజ్ హిడెన్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. నా జీవము క్రీస్తునందు దేవునిలో భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తుంటే మనం ఆయుధాలు వాడుతున్నాం అన్నాడు. ఉపవాసం అంటే ఒక ఆయుధం, వాక్యం అంటే ఒక ఆయుధం, ఉండే ప్రేమతో నింపబడి ఎవరి మీద ద్వేషభావం లేక అదొక ఆయుధం, దైవ సన్నిధి ఒక ఆయుధం, అంటే క్రీస్తు రక్తం మరొక ఆయుధం. ఇన్ని ఆయుధాలు ఉంటే నిన్ను చూసి పారిపోడా సాతానుడు? ఒక చిన్న కత్తి చూస్తేనే వానికి దూరంగా ఉంటాం మనం. అరే వాని చేతులు ఏముంది? కత్తి. మరి మన చేతులు ఏముంది? 2 అంచులు గల ఆత్మ ఖడ్గం ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ దుష్ట శక్తుల ప్రభావం మన మీదకి రాదు. వెన్ యు ఆర్ రూటెడ్ ఇన్ క్రైస్ట్, నువ్వు క్రీస్తులో వేరుపారి ఉన్నావు కాబట్టి దుష్ట శక్తుల ప్రభావం వచ్చినట్టే వస్తుంది, కానీ దూరం వెళ్ళిపోతుంది. నీ మీద దాడులు చేయలేదు అది. అందుకే నువ్వు ప్రార్థన అనే వలయంలో, క్రీస్తు అనే కంచెలో భద్రంగా ఉన్నావు. మరొక సంగతి విశ్వాసం చేయాలి, దయ్యపు శక్తుల మీద నీకు అధికారం కావాలంటే దయ్యాన్ని ఎప్పుడు పొగడదు. డోంట్ మ్యాగ్నిఫై ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. కొందరు అస్తమానం దయ్యం పనుల గురించి చెప్తారు. అమ్మ చేతబడండి, క్షుద్ర పూజ అండి, మా జీవితం అలాగే నాశనం అయిపోయిందండి, మా పిల్లోడు ఇప్పుడు పిచ్చోడై తిరుగుతున్నాడండి, ఇవన్నీ మాట్లాడొద్దు. ఇవి నువ్వు ద మోర్ యూ డిస్క్రైబ్ ద మోర్ వ్యాలియంట్ ద డెవిల్ విల్ బికమ్. వాడు ఇంకా బలవంతుడు అయిపోతున్నాడు. చూడు నన్ను ఎంత కొనియాడుతున్నారు. అందుకే దేవుని స్తుతించడానికి యూపీఎఫ్లో 1000 బిరుదులు విడుదల చేసినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనను స్తుతిస్తూ ఉండాలి. ఎప్పుడైనా మీకు దయ్యం గురించి భయం ఉంటే, సాతాను శక్తి, మంత్రశక్తి భయం ఉంది, ఎవడో ఏమో చేసినాడంటే. ఈరోజు కూడా నేను అనుకున్నాను, 32 సంవత్సరాలు సేవ చేసినాను,
నా మీద ఎన్ని దాడులు వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే నేను దేవుని రాజ్యాన్ని కడుతున్నాను కాబట్టి. మీ అందరికంటే ఎక్కువగా నా మీద సాతానుడు దాడి చేయకుండా ఉంటాడా? చేసినాడు. కానీ చేసిన ప్రతిసారి ఓడగొట్టి నా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, హల్లెలూయా, ఐ కుడ్ ఫీల్ ఇట్ ఈస్ అటాకింగ్ మీ. అవును, నా మీద దాడి చేస్తుంది, నా కుటుంబం మీదకి వస్తుంది, నా పిల్లల జోలికి వస్తుంది. వెంటనే నేను నాన్ వెజ్ మానేసేదాన్ని. నా ఒక ఆయుధం అది దేవుడు నాకు ఇచ్చినాడు. దానియేలు 21 రోజులు ఉపవాసం ఉంటే మీకాయల్ గబ్రియల్ వరకు దిగినారు కదా. దానియేలుతో ఏమంటారు? నువ్వు బహుప్రియుడవు, నీ ప్రార్థన వినబడింది, నీకు శుభమవును కాక. హల్లెలూయా. 21 రోజులు చేస్తేనే ఇన్ని మంచి మాటలు వాగ్దానాలు పొందుకున్నాడు. మరి ఇప్పుడు నేను జీవితాంతం వరకు మానుకున్నాను. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి. అవును, అందుకే ఐ నో ఆల్ ఆఫ్ యూ విల్ బి ప్రిజర్వ్డ్ ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ మెంబర్స్. తప్పకుండా దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. మరి నేను మాకు స్వార్థం లేదు, నాకు మా పిల్లలే బాగుండాలని కాదు, నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు అందరు బాగుండాలి. దేవుని స్తోత్రం, అందరు బాగుండాలి. తప్పకుండా భక్తుల ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన వింటాడు. సాతాను ఓడిపోతుంది. మీ జీవితాల్లో కూడా మీరు ఆ ప్రభావాన్ని చూస్తారు. అయితే ఒక్క అనుభవం చెప్తాను. దుష్ట శక్తులు ఏ విధంగా భక్తులను కూడా మరి జోలికి వస్తాయి, అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే అది ఓడిపోతుంది. నేను ఒకసారి నిజామాబాద్కు నన్ను ఇన్వైట్ చేసినారు. ఈ నిజామాబాద్లో ఓపెన్ ఎయిర్ గ్రౌండ్స్లో చాలా జనం వచ్చినారు. నేను మరి యేసుప్రభు రెండవ రాకడ గురించి 1 గంట సేపు అలా దేవుడు నన్ను ప్రేరేపించినాడు. మరి ప్రసంగం చేసినాను. చాలా బాగా దేవుడు వాక్యం ఇచ్చినాడు. తిరిగి నేను కారులో వస్తుంటే మరి అయ్యగారు కూడా ఉన్నారు, డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవర్ అన్నాడమ్మా, ఒక పర్టికులర్ ప్లేస్ రాగానే ఏమన్నాడంటే, అమ్మ ఇక్కడ అంతా చాలా దయ్యపు శక్తులు పనిచేస్తాయమ్మా, ఇక్కడ యాక్సిడెంట్ చాలా అవుతుంది, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఇది అని ఏమో చెప్పినాడు. నేను పెద్ద మైండ్ చేయలేను, అస్సలు దాన్ని కేరే చేయను కదా. సో నేను స్తుతిస్తూ వచ్చేసినాను ప్రార్థన చేసుకుంటూ. తర్వాత ఏమైందంటే, నేను రాత్రి వచ్చి అలసిపోయిన, చాలా వేడి నీళ్ళల్లో స్నానం చేసి అయితే మరి పడుకుంటే ఏం పోరాటం ఉండిందంటే, అయితే నేను ఒంటరిగా ఉన్నాను నా రూమ్లో. ఎందుకంటే నాకు ఫ్రీడమ్ కావాలి వాక్యానికి, ప్రార్థనకు. మధ్యరాత్రి దాటిపోయింది, అసలు 2 అయినాకనే మేము రీచ్ అయినాం. మంచం కింద ఎంత పవర్ఫుల్గా నన్ను మీదికి నెట్టేస్తుంది అనమాట. ఒక 10 మంది బలమైన పురుషులు ఉంటే ఎలా ఉంటుంది మంచం కింద, అలా. అది నేను మంచం మీద నుండి ఎగిరి పడుతున్నాను, పడిపోయేటట్టున్నాను. ఇదంతా నిద్రలో జరుగుతుంది. నేను అనుకున్నాను, ఏమైందబ్బా ఇంత జనం ఎట్లా వచ్చినారు నా రూమ్లకు. ఆ సబ్కాన్షియస్ మైండ్లో భయపడుతున్నాను అనమాట, ఏంటబ్బా ఇది అని. ఐ కెన్ ఫీల్ ఇట్ అనమాట. మీరు నెట్టితే మీకు ఫీలింగ్ ఉంటుంది కదా, అలాగ నన్ను మంచం కింద నుండి నెట్టుతుంటే పడిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఆ సబ్కాన్షియస్లోనే గుర్తొస్తుంది, అరే చిన్నప్పుడు అమ్మ చెప్పేది, పడుకోకముందు మంచం కింద చూడాలి. అయితే మాకు ట్రైనింగ్ ఇచ్చింది అనమాట, అట్లాగే పోయి పడుకోవద్దు, అంతా చెక్ చేసి అంత చేసి పడుకోవద్దు. సరే నేను అయ్యో మేము ఇల్లు వదిలేసి 2-3 రోజులైంది కదా, మంచం కింద దొంగలు ఉన్నారేమో అని అనుకుంటున్నాను. అలా సాతాను తప్ప ఇంకెవడున్నాడు దొంగ కదా, వాడే కదా పెద్ద దొంగ. అయితే నేను ఎలాగో లేచినాను, చాలా నిర్వీర్యం అయిపోయినాను. లేచి మంచం కింద చూస్తే ఎవరు లేరు. ఇంత ఫోర్స్ఫుల్గా నన్ను ఎవరు ప్రెషరైజ్ చేసి నన్ను పడకనుండి పడేయడానికి ప్రయత్నించినారు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది నథింగ్ బట్ సాతాను. అంటే మంచి కార్యం జరిగినప్పుడు నన్ను నశింపజేయాలి, నన్ను మట్టుబెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది ఇది. దాని కోపం అని ఉంటుంది. సాతాను రాజ్యం కూలుతుంటే సాతానుకు సంతోషమా దుఃఖమా? మరి ఎవ్రీ ప్రసంగం, ప్రతిసారి వాక్యంతో భక్తులు నిలబడినప్పుడు ఏ రాజ్యం కూలగొడుతున్నారు, ఏ రాజ్యం కడుతున్నారు? అర్థమైందా? కనుక సాతాను రాజ్యం కూలిపోతుంటే దానికి ఎంత దుఃఖం వస్తుంది, ఎంత బాధ వస్తుంది. అందుకే నా మీద అటాక్ చేస్తుంది. కానీ ఆ రోజు నేను ప్రార్థన చేసినాను. ఆ రోజు ఏం తినలేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాను. ఏంటిది ఇలాగ నన్ను నా జోలికి ఎందుకు వచ్చింది? ప్రేయర్ చేసిన. మళ్ళా నేను ఎవరికి చెప్పలే, పెద్దగా ఏదో చెప్పి దాన్ని మ్యాగ్నిఫై చేయలేదు, గమ్మునున్నా. నెక్స్ట్ రాత్రి చీకటి పడుతుంటే నాకు ఒక థాట్ వస్తుందన్నమాట. ఏం థాట్ అంటే, మళ్ళా అదే సమయము వస్తుంది కదా, ఇప్పుడు ఎట్టుంటుంది అని. నేను భయపడాను. యేసు రక్తం జయం అనుకున్నా, ప్రార్థన చేసిన. దేవా నాకు నిద్ర, సరైన నిద్ర, నాకు ఇవన్నీ నాకు ముందే టైం తక్కువ, 3 గంటల నిద్ర, నాకు మంచి నిద్ర పోవాలి. ఆ రోజు నాకేం కాలేదు. నేను ఆ రోజు నుండి ఈ వరకు ఏం కాలేదు, హాయిగా నిద్రపోతాను. దేవుని స్తోత్రం. అంటే దాన్ని బైండ్ చేయాలన్నమాట ప్రార్థన ద్వారా.
ఉపవాసం ద్వారా దాన్ని అణిచివేయాలి. అణిచివేసే శక్తి ఇచ్చినాడు కదా సిలువలో. మరి ఎందుకు యేసుప్రభు బలి అయినాడు చెప్పండి? సాతాను అధికారం పడగొట్టేసినాడు. మనం పాడతాం కదా, సాతాను అధికారం నా యేసు పడగొట్టగా సిల్వాల్లో బంధించి నన్ను పైకి లేవనెత్తేను. హల్లెలూయా. ఊరికే సాతాను గురించి వివరణ, మంత్రాల గురించి వివరణ, ఇవి ఏవి చేయొద్దు విశ్వాసి. మొట్టమొదట విశ్వాసి సాతాను జయించాలంటే దేవునికి విధేయత చూపాలి. ఇఫ్ యు ఆర్ డిసొబీడియంట్ టు ద వర్డ్, డెఫినెట్లీ సాతాన్ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ. దేవుని మాట శ్రద్ధగా వింటే సాతానుడు భయపడతాడు నీ జోలికి రావడానికి. నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, స్మోకింగ్ చేస్తున్నావు, డ్రింకింగ్ చేస్తున్నావు, చెడు సాంగత్యంలో ఉన్నావు, సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు, మరి సినిమాలు చూస్తున్నావు. సినిమాలు చూడొచ్చా మనం? ఉంటే ఇటుండు, లేకుంటే అటుండు. ఉంటే చల్లగా ఉండు, లేకుంటే వెచ్చగా ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే ఏమన్నాడు దేవుడు? ఉమ్మేస్తాడు. సాతానుడు బాగా దూరి కూర్చుంటాడు నీ కుటుంబంలో, నీలో అంతా. హీ బికమ్స్ రూటెడ్ ఇన్ యూ. సినిమా పాటలు చాలా ఆశ్చర్యం నాకు. మరి దేవుని పేరట దైవ కార్యం చేసే వాళ్ళ గృహంలో కూడా సినిమాలు వేసుకొని చూస్తారంటే నాకు అసలు అర్థం కావాలి. ఇదేంటబ్బా అనుకున్నా నేను. సినిమా పాటల్లో ఆనందించడం, సినిమా గురించి మాట్లాడడం, టిక్ టాక్లు, ఇవన్నీ చాలా హేయం అనమాట. ఎందుకంటే యూ ఆర్ కాల్డ్ టు బి హోలీ. దేవునికి స్తోత్రం. నువ్వు పిలువబడిన పిలుపు ఎందుకు? పరిశుద్ధంగా ఉండడానికి. ఈ వక్రజనం మధ్యలో నువ్వు జీవవాక్యం పట్టుకొని జ్యోతి వల్లే ప్రకాశిస్తున్నావు. బురద లాంటి లోకంలో తామర వల్లే నువ్వు ఉన్నావు. మళ్ళీ ఎందుకు అంటించుకుంటావు ఈ లోక మాలిన్యం? ఉంటే ఇటుండు, లేకుంటే అటుండు. సమ్ పీపుల్ వాంట్ టు ఎంజాయ్ బోత్ వరల్డ్స్. ఇటు ఆత్మీయంగా ఉండాలా, అటు లోకరీతిగా ఉండాలి. అది కుదరని పని. దేవుడు అలాంటి వాళ్ళని చీదరించుకుంటాడు, ఉమ్మేస్తానని అన్నాడు కదా. కాబట్టి దేవుని మాటకు విధేయత చూపడం, యువర్ విక్టరీ ఈజ్ వన్. నన్ను అడిగితే యూ హ్యావ్ 99% నువ్వు జయించినట్లే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎవ్రీథింగ్ లైస్ ఇన్ ఒబేయింగ్ గాడ్స్ వర్డ్. హల్లెలూయా. వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఏ పని చేయడం లేదంటే తప్పకుండా నీకు సాతాను మీద అధికారం ఉంటుంది. సాతానుడు వాడు భక్తులకు భయపడతాడు. ప్రార్థన చేసేవారికి, ఉపవాసం ఉండేవారికి, వాక్య జ్ఞానం ఉండేవారికి తప్పకుండా సాతానుడు వణికిపోతాడు. ప్రేయర్ ఈజ్ ద గ్రేటెస్ట్ పవర్ టు పుట్ డౌన్ ద ఎనిమీస్ పవర్. మరి సాతానుడు అంటే మనం ఏదో చాలా పెద్దగా అనుకుంటాం కదా, కానీ వాడిని మన కాళ్ళ క్రింద చితక కొట్టిస్తానన్నాడు కదా. దానికి కూడా నాకు ఆరంభంలో సేవ ఆరంభించినప్పుడు అందరూ సాతాను 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 శక్తి, మీ మీద మంత్రప్రయోగం ఉంటుంది, మిమ్మల్ని అణిచేస్తారంటే ఇదేంటబ్బా, నేను దేవుని పని చేస్తుంటే నన్ను అణిచేస్తారట. ఎవడి సాతాను నాకు కొద్దిగా చూపెట్టి ప్రభావం ఎంత ఉంటుందని ఒకరోజు ప్రార్థన చేసి పండుకుంటే నాకు నిజంగానే చూపెట్టినాడు సాతాను యొక్క ప్రభావం. అయితే నిద్రలో ఒక దర్శనం చూస్తున్నాను. సముద్రం నుండి ఒక భయంకరమైన బీస్ట్ అన్నమాట. కొమ్ములు ఉన్నాయి, చాలా లావు, విపరీతమైన లావు, కాళ్ళు ఇలా పాదాలు ఉన్నాయి, గోరలు ఉన్నాయి, పండ్లు అయితే ఇటుకలు పెట్టినట్టు. ఒక నవ్వు నవ్వుతున్నాడు చూసి, అది ఇటుకలు వేర్చినట్టు ఉంది. అబ్బా ఇదేంటి, కళ్ళు చూస్తే ఇలా ఉంది, మంటలు వస్తున్నాయి, ఏంటబ్బా ఇది. రాత్రి చూశాను. అప్పుడు దేవుడు నాకు తర్బీదిస్తున్నాడు. భయంకరమైన ఈ రూపము సముద్రం నుండి నీ దగ్గరికి నిన్ను అటాక్ చేయడానికి వస్తుంది కదా, యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని వినబడుతున్నావు. యేసు నామంలో నిన్ను బంధిస్తున్నాను అంటే, వాడు బెలూన్ నుండి గాలిపోతే ఎలాగైపోతుంది? బెలూన్ ఉబ్బి ఉంటుంది కదా, గాలి పోయి 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 చితికి నా పాదాల కిందకు వచ్చినట్టు. దేవుని స్తోత్రం. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను భయపడలేదు. నాకు అక్షరాలు చూపెట్టినాడు కదా. వాడు చూస్తానికి అలా బలవంతుడుగా ఉన్నాడు. యేసు నామం ఎదుట నిలవనేరడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను కీడు చేయాలని నీకు, మరి ఇప్పుడు చూడండి, క్యాన్సర్ వచ్చింది, నాకు రోగం వచ్చింది, రోగం గురించి చెప్తా ఉంటారు. నేనేమంటున్నానంటే క్యాన్సర్ కణాలు కూడా కాలిపోతుంది నువ్వు దేవుని విధేయత చూపెట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఫైర్. బలిపీఠం మీద నిత్యం ఏం మండాలంట? అగ్ని మండుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అంటే వాట్ ఆల్ యు ఆర్ లెర్నింగ్. ఇదంతా 40 ప్రసంగాలు కూడా మీకు యూట్యూబ్లో ఉంటుంది. మీరు తీరిక వేళలో ఒక్కొక్క ప్రసంగం వేసుకొని చక్కగా వినండి, విని నోట్స్ కూడా రాసుకోండి, పాటించండి. తప్పకుండా వీటన్నిటి మీద అత్యధికమైన బలము, జయము, ఘనత దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు సాతానుడు మీకు రోగం తీసుకొస్తున్నాడు, మీకు నొప్పి, మీకు ఓటమి, మీకు ఉన్నవన్నీ దోచుకుంటున్నాడు,
సమాధానం దోచుకుంటాడు, సంతోషం దోచుకుంటాడు, ఇల్లు ఒక కొంపలాగా తయారు చేస్తున్నాడు, ఇంటిలో ద్వేషభావం, ఇంటిలో సమాధానం లేదు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ సాతానుడు మిమ్మల్ని అడగొట్టడానికి ఉన్న ప్రయోగాలు. కానీ దేవుని నువ్వు ఆశ్రయించినప్పుడు విజయమే విజయం. దేవునికి స్తోత్రం. బలంపై బలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జయంపై జయం. దేనికి భయపడం? అందుకే ఎఫెసీ 6:10 తుదకు ప్రభు యొక్క శక్తిని బట్టి, మహాశక్తి అంటే ఎలాంటి శక్తి అది? మహాశక్తిని బట్టి క్రీస్తునందు మీరు ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. బలహీనంగా మీ బిడ్డ ఉంటే ఎంత బాధపడతావు నువ్వు. కూర్చుంటే లివర్ అది లేస్తే కూర్చోరు, బలహీనంగా ఉంటారు కొందరు మైండ్ పని చేయకుండా ఆటిస్టిక్ పిల్లలు ఉంటారు, ఎంత పెట్టినా తింటారు కానీ ఏం డెవలప్మెంట్ లేదు. అలాంటి వారిని చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు, మరి మీరు ఫిజికల్ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. అలాగే ఇంత పోషణ ఇచ్చినా కూడా మీరు దాన్ని సరిగ్గా మీ జీవితంలో అన్వయించుకోకుంటే మరి ఇచ్చిన దేవునికి చాలా బాధ కలుగుతుంది, నీకు ఓటమి కలుగుతుంది. సో ఈ ఈవిల్ పవర్స్ మీద నీకు తప్పకుండా విజయాన్ని దేవుడిస్తాడు. అంటే యూ టు మేక్ ద సేటన్ వీక్ ఎవ్రీ డే. వాడిని స్ట్రాంగ్ చేయడం కాదు, వాడిని పొగడడం కాదు, వాని గురించి వర్ణించడం కాదు. దేవుడు 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 దేవుని గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన వాలంటీర్ లండన్ పోతున్నాడు, దేవుడు మార్గం తెరిచి, బిడ్డ నువ్వు లండన్ పోతున్నావు సరే, కానీ నువ్వు ప్రార్థన చేయాలి, ఉపవసించాలి, నీకు అన్ని పుస్తకం యూపీఎఫ్లో నుండి అన్నీ మేము సిద్ధం చేసి పెట్టినాం కదా, అన్నీ వల్లించాలి, ప్రార్థన చేయాలి, స్తుతించాలి, తర్వాత మంచి సాంగత్యం, ఇద్దరు ఫ్రెండ్స్ చాలు, దే షుడ్ బి గాడ్లీ. మరి నువ్వు ఒక మంచి సహవాసంలోకి వెళ్ళాలి, ఒక సంఘానికి వెళ్ళాలి, తరచుగా చక్కగా దేవుని బిడ్డలతో కలవాలి. ఎందుకంటే అక్కడంతా ఇవి ఉన్న ఈవిల్ పవర్స్ ఉన్నాయి. అక్కడ నీ మీద ఏది తాకకుండా దేవుడు తన రెక్కలతో నిన్నేం చేస్తాడు? కప్పుతాడు. ఇంకొక మెథడ్ హౌ టు డిఫీట్ ద డెవిల్, అది 91వ కీర్తనలో మీరు చూస్తారు. విశ్వాసి ఎప్పుడు దేవుని రెక్కలను ఆశ్రయించాలన్న. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించి. ఎవడి వేటగాడు? పవాది వేటగాడు. వాడు నీ ప్రాణాన్ని వేటాడుతూ ఉంటాడు, నీ బిడ్డలను వేటాడుతూ ఉంటాడు, నీ భర్తను నీ భార్యను దొంగిలించాలని, నశింపజేయాలి, నీ కుటుంబాన్ని వేటాడుతూనే ఉంటాడు. ఉదయం లేవగానే ఈ వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, చేతుల నుంచి పొందుకోవాలి ఈ వాగ్దానాలన్నీ. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడట. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పినాక మళ్ళీ సాతాను నీ జోలికి వస్తాడా? రాలేడు. ఆయన నీకు ఏ కీడు చేయలేడు. ఆయన రెక్కల క్రింద నీకేముంది? ఆశ్రయం. అందుకే యువర్ లైఫ్ ఈజ్ హిడెన్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. కొలసి 3:3. మరి కొలసి పత్రిక పౌలు భక్తుడు రాస్తూ అంటాడు, విశ్వాసి మరి సాతానుపై విజయం సాధించాలంటే ఎప్పుడు కూడా మరి పైనున్న వాటి మీద లక్ష్యం ఉంచాలి, భూ సంబంధమైన వాటి మీద కాదు అని అంటున్నాడు. కొలసి పత్రిక 3వ అధ్యాయం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. మనం ఏం వెతుకుతాం? ఎప్పుడు కింద ఈ లోకంలో ఉన్న వాటిని వెతుకుతున్నాం కదా. పైనున్న వాటిని వెతకడానికి సమయం లేదు. బైబిల్ చదివిన వాటి సమయం లేదు, ప్రార్థించిన వాటి లేదు సమయం. అన్నిటికుంది. గుడి పోయిన వాటి లేకుండా చాలా బిజీ, ఓవర్ టైం చేసినాం. యేసుప్రభు అన్నాడు, మొదట ఏం వెతుకమన్నాడు? దేవుని రాజ్యము నీతిని మొట్టమొదట వెతుకుడి, అటు పిమ్మట మీకు అన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను. మరి ఇప్పుడు ఈ ప్రయాసం ఎందుకు అనుకున్నారు? సంవత్సరం 2 దఫాలు 40 ఈ అలవాటు దేవుని బిడ్డలకు రావాలని నా దర్శనం. దేవునికి స్తోత్రం. నా తపన. దే హ్యావ్ టు సీక్ గాడ్ ఎర్లీ. ఇప్పుడు రాను ఏమైందంటే దైవ సేవకులు కూడా లేవడం లేదండి. అది వచ్చింది బాధ. దేవునితో కనెక్ట్ అయి ఉన్న దైవ సేవకులు ఒక్క ల్యాంప్ స్టాండ్ నిలబడితే ఎంత వెళ్తురండి. ఒక్క దైవ సేవకుడు దేవుని పేరట నిలబడితే చీకటిని తరిమి కొడతాడు కదా. కానీ అటువంటి వాళ్ళే పట్టుకుంది సైతాన్. ఇప్పుడు ఏమని అంటారు, మాకు కూడా రెస్ట్ కావాలి కదా, రాత్రంతా వాక్యం ధ్యానం చేసిన. అది లేదు బైబిల్ ఎక్కడ. రాత్రి వాళ్ళు ధ్యానం చేసినారు, పొద్దున లేవలేకపోయినారు, పండుకున్నట్టు ఏ భక్తుని చరిత్రలో లేదు. రాత్రి జాముల యందు వారు దేవుని ధ్యానించినట్టున్నది, కానీ పెందలకడనే వారు దేవుని సన్నిధిలో కనబడినట్టున్నది. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ ద ట్రైనింగ్ యూ హ్యావ్ టు గివ్ టు ద బిలీవర్స్. చేయడం లేదు ఎవరు. చేసే వాళ్ళ మీద రాళ్ళు కొడతారు కావాలంటే.
చేసేవాళ్ళని నానా మాటలు అంటారు. అందుకే చెవిలో దూది పెట్టుకొని గంతలు కట్టుకొని నేనైతే ముందుకు వెళ్తానే ఉన్నాను. దేవుని స్తోత్రం. మీ నాన్న వెనక వస్తున్నారు. దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. పైన వాటిని నువ్వు వెతకాలి, భూ సంబంధమైన వాటిని కాదు. ఈ లోకాధికారి వాని అండర్లో ఉంది ఇది. అవెందుకు వెతుకుతావు? నీవు దేవుని వెతకాలి, పైన వాటిని మరి వెతకాలి. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడు. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఏం చేస్తున్నాడు? మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. క్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తే మనం ఓడిపోతామా లేకుంటే గెలుస్తామా? గెలుస్తాం. దేవుని స్తోత్రం. జయము నిశ్చయం. పైన వాటి మీదనే మీరు, భూ సంబంధమైన వాటి మీద కాదు, మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఐ వాజ్ సో కంఫర్టెడ్ విత్ దిస్ వర్డ్. నేను వాక్యం ధ్యానిస్తుంటే ఈ వాక్యం ద్వారా చాలా నెమ్మది వచ్చింది. అరే, మై లైఫ్ ఈజ్ హిడెన్ ఇన్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. సో యూ నీడ్ నాట్ ఫియర్ అబౌట్ ఎనీథింగ్. అలాగూ దేవుని మాటకు అవిధేయత చూపినప్పుడెల్లా మనము ఓడిపోతూ ఉంటాము జీవితంలో. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దయ్యపు శక్తి, ఈవిల్ పవర్ చాలా మీద అది ప్రయోగం చేస్తుంది. కొన్నిసార్లు మీరు చూస్తారు, కొంతమంది మంచి బాగానే ఉంటారు, చూస్తూ చూస్తూ ఒక్కగా అయిపోయి ఎండిపోయి కొన్ని చెట్ల మీద ప్రయత్నిస్తారండి. ఒకసారి నా అనుభవం చెప్తున్నాను. మంచి పచ్చని చెట్టు అంట, అది ఏదో చాలా కాస్ట్లీ చెట్టు అంట. సీడ్ ఎక్కడ నుండో ఫారెన్ నుండి తెచ్చిపెట్టినారు. నేను ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళు పిలిచినారు, చాలా కాలం పిలిస్తే వెళ్ళినాను. ఒకరోజు వెళ్తే, అమ్మా ఈ చెట్టు మొత్తం ఎండిపోయిందమ్మా. ఏదో శుద్ర శక్తి మొదట చెట్టు మీద ట్రై చేసి మరి చెట్టు మీద చేసినాక మళ్ళీ మా మీద తప్పకుండా వాళ్ళు చేస్తారు. నేను పిచ్చి పిచ్చి భయాలు ఎందుకు, కొద్ది కొబ్బరిని ప్రార్థన చేస్తా, ఓ బకెట్లో నీళ్ళు తీసుకున్నాను, ప్రార్థన చేసి ఏ చీకటి శక్తి, ఏ దయ్యపు శక్తి అయినా కాలిపోనుగా కానీ ప్రార్థన చేసి ఆ నీళ్ళంతా చెట్టు మీద చల్లినాను. వాళ్ళు మళ్ళీ వారం ఫోన్ చేసి, అమ్మ చిగురిస్తుందమ్మా చెట్టు అంటే. యేసునామంలో శక్తి ఉన్నట్ట లేనట్ట? యేసునామంలో ఏమున్నది? శక్తి ఉన్నది. అన్ని నామముల కంటే పై నామము యేసునామం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒకవేళ పాపంలో ఉంటే, అవిధేయత నీలో ఉంటే, మరి ఇట్ బికమ్స్ ఎ బ్రీడింగ్ ప్లేస్ ఫార్ సేటన్. సాతానుడు గుడ్లు పెట్టి పిల్లలు తీస్తాడు. చిన్న చిన్న సాతాన్లు బయటకు వస్తాయి. నేను ఇప్పుడే చెప్తున్నాను, అవిధేయత వద్దు, పరిశుద్ధమైన జీవితం ఉండాలి. నీ జీవితంలో ఏదైనా మచ్చ మరకొస్తే వెంటనే ఉపవాసాన్ని దిగాలి, ప్రార్థన చేయాలి. మనల్ని గొర్రెలతో పోల్చినాడు కదా యేసుప్రభు. ఎందుకు తెలుసా? గొర్రె చాలా పవిత్రమైన జంతువు, పంది అపవిత్రమైనది. పందికి కొద్దిగా డ్రైనేజ్ అది చూసిందనుకో, అది తోక ఇట్లా ఊపుకొని ఎంత వడిగా పోయి ఇంకా ఎంత ఆ పాట పాడుతుంది అది, ఆనందము నాకు ఆనందం. ఎందుకంటే ఆనందము ఆ మురికి చూసినప్పుడు. గొర్రె అలా కాదు. గొర్రె కట్ట కొద్దిగా పేడ శరీరం మీద, దాని దేహం మీద వస్తే అది తొలగించుకునేంత వరకు అది ఊరుకోదండి, పోతుందా గోడ మీదకి వేసి మంచిగా రాకి ఆ మురికిది ఏం చేస్తుందంట, తొలగించు. ఇట్ క్యాన్ నాట్ టాలరేట్ డర్ట్ ఆన్ ఇట్స్ బాడీ. చూడండి, అందుకే కాపోలు చాలా, నేను గొర్రె గురించి స్టడీ చేసినప్పుడు, రే మనల్ని గొర్రెలతో పోల్చినాడు కదా, గొర్రెలు పవిత్రమైన జంతువు, మురికిలో ఉండవు. అది ఆహారం కూడా అపవిత్రమైంది ముట్టుకోదు. ఎంత ప్రత్యేకమైన జంతువు అది. మీరు నా గొర్రెలు, నేను మీ కాపరిని. పచ్చిక బయలు వెళ్ళి మంచి ఆహారం తింటుంది గొర్రె. మందలో ఉంటుంది గొర్రె. ఎక్కడైనా ఒంటరి గొర్రెని చూసినారా మీరు? ఒంటరిగా ఉంటే బుద్ధి లేనిదనమాట. అది ఒంటరిగా ఉంటే తప్పిపోతుంది. మందలోనే ఉండాలి, ఒక కాపరి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇంకొక కిటుకు మీరు చెప్తున్నాను ఏంటంటే, సాతానుకు యేసు ప్రభు అంటే పిచ్చి భయం అన్నమాట. యేసు రక్తం అంటే అది పరుగో పరుగు, దుష్ట శక్తి. కాబట్టి పరిశుద్ధమైన ప్రభు దగ్గర ఆ ప్రభువును నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే సాతానుకు తావు లేదు. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, మీరు అపవాదికి ఏమి ఇవ్వద్దు, చోటు ఇవ్వద్దు. గివ్ నో రూమ్ ఫర్ ద డెవిల్. ఇప్పుడు దేవునికి అయిష్టమైన పనులు చేసినప్పుడు నువ్వు మెల్లగా చోటు ఇచ్చినట్టే అది ప్రవేశిస్తుంది. అది అక్కడ స్థావరంగా చేసుకుంటుంది. నిన్నటి రోజు నేను చెప్పినా కదా, ఒక్క దయ్యం వెళ్ళి ఎన్ని దయ్యాలు తీసుకొస్తుంది?
7 దయ్యాలు తీసుకో, అందుకే చోటు ఇవ్వకూడదు. ఇప్పుడు కొందరు అంటారు రండి రండి మనం పోదాం, ఇప్పుడు 40 రోజులు అయింది కదా, ఎట్లన్నా దేవుడు దేవుడు అన్నాం కదా, ఇప్పుడు ఒక సినిమా చూసి వద్దామంటే పోతారా మీరు? మనకెందుకు సాతానుతో పని? కాబట్టి మనల్ని పరిశుద్ధులగుటకే దేవుడు పిలిచినాడు. మరి సాతాను వశంలో మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. అంటే ఆల్వేస్ హ్యావ్ దట్ బోల్డ్ థాట్ ఇన్ యువర్ మైండ్ దట్ సాటన్స్ పవర్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ గాడ్స్ పవర్. దేవుని స్తోత్రం. సాతాను శక్తి దేవుని శక్తిని మించినది కాదు. హల్లెలూయా. అందుకే యేసుప్రభువు అన్నాడు, మీరు ఇప్పుడే సేవకు వెళ్ళకండి, యెరూషలేములో మీరు ఉండి మీరు ఏం పొందుకోవాలి? దైవ శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చిన మీరు ఏం పొందుకుంటారు? శక్తి పొందుకుంటారు. పునరుద్ధరణ అయిన తర్వాత మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో ఇంత బలమైన మాటలు యేసుప్రభువు పలుకుతున్నాడు చూడండి. మార్క్ 16:14 చదువుతున్నాను. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమున కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారిని గద్దించెను. వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తం వారిని గద్దించెను. మరియు ఒక మాట అంటాడు, ఒక మాటగా చాలా మాటలు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడు. నమ్మిన వారి వలన ఒక విశ్వాసి కూడా శక్తివంతంగా మారొచ్చు అన్నమాట. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. హల్లెలూయా. నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడతారు. ఇది కూడా నేను నమ్ముతున్నాను. దయ్యములు వెళ్ళిపోతే క్రొత్త భాషలు మీరు మాట్లాడతారు. అన్ని భాషలు మాట్లాడండి, పరిశుద్ధాత్మతో నింపబడితే గొల్లెం వేసుకొని ఎగరండి, గంతులేయండి, భాషల్లో మాట్లాడండి. సాతాను భయపడుతుంది భాషలకు. అంటే క్రొత్త భాషలు అంటే మనుషులకు అర్థమయ్యే భాష. ఇప్పుడు నా మాతృభాష మలయాళం, నేను క్రొత్త భాష నాకు తెలుగు. మరి తెలుగులో ఇస్తున్నాను కదా వాక్యం, అది ఎవరి శక్తి ద్వారా? దేవుని శక్తి ద్వారా. ఇక చదవమంటే మీరన్నా తప్పులు చదువుతారు, నేను చదవను తప్పులు. ఎందుకంటే నాకు ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుని స్తోత్రం. ప్రతి సంపూర్ణమైన ప్రతి ఆశీర్వాదము ఎవరి యొద్ద నుండి వస్తుంది? జ్యోతిర్మయుడైన దేవుని యొద్ద నుండి వస్తుంది. హల్లెలూయా. మరి ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. అందుకే ఆహారం మనం ప్రార్థన చేసి, ఇంకా కొన్ని గృహాల్లో నేను చూసినాను, మా అత్తగారింట్లో వాళ్ళు ఆహారం ప్రిపేర్ అయిన తర్వాత ఒక ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. అందరూ వస్తారు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేసి వాక్యం చదివిన తర్వాతనే వాళ్ళు భోజనం చేస్తారు. నాకు నచ్చింది అది, ట్రెడిషనల్ స్టైల్ అన్నమాట. ఈ దినాల్లో అట్లా టైం లేదు, ఒక్కొక్కరు వచ్చి మేత మేసి వెళ్ళిపోతున్నారు కదా, అది పద్ధతి అన్నమాట. అంటే వాళ్ళకు ఒకవేళ ఆహారంలో ఏదైనా కలుషితమైందా కానీ అది ప్రార్థన వలన వాక్యం ద్వారా పవిత్రపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. మొన్నటి రోజు నేను చూసినాను, 9 ఏళ్ల పాప హ్యాపీగా కేక్ తింటున్నది, 10 నిమిషాల వెనక చని పడిపోయింది. కేకులో ఏముండింది? విషం ఉండేది. బర్త్డే కేక్. బ్యూటిఫుల్ గర్ల్, కేక్ అందరికి ఇస్తుంది, నవ్వుతుంది, ఆడుతుంది, తిన్నది, పడిపోయింది. అంటే మరి మేము సేవకులం, మేము ఎక్కడెక్కడో పోతాం, దేశం కానీ దేశాలు తిరుగుతుంటాం కదా. మరి మా ఆహారము పానీయము పవిత్రపరిచేది ఎవరండి? దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము ఇక భయపడుతూ పోతే మేము బతుకుతామా? మమ్మల్ని కాపాడి మా ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మా జీవము క్రీస్తుతో కూడా ఉంది, భద్రపరిచి ఉంది, దేవునిలో ఉంది. కనుక దైవశక్తి తప్పకుండా సాతాను యొక్క శక్తిని మించినది. మరి పాములను అంటే విషకరమైన సర్పములను వారి భార్య నుండి విడిపిస్తాడు. మరణకరమైనది ఏది ద్రాగినా హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థతను పొందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అట్టి శక్తి అన్నమాట. నింపబడాలి అట్టి శక్తి కొరకు. మీకు ఒక తృష్ణ ఉండాలి, ఆశ ఉండాలి. ఆశ ద్వారానే ఆశీర్వాదం కదా. నీకు ఆశ ఉండాలి, నువ్వు ప్రార్థన చేయాలి. లార్డ్ ఫిల్ మీ విత్ దట్ పవర్. నిన్ను వదిలేదే లేదు. యాకోబు అంటాడు కదా, అంటిల్ యూ బ్లెస్ మీ ఐ విల్ నాట్ లీవ్ యూ. నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడవను. అలాగూ తృష్ణ గొలి ఉండాలి.
దప్పికుండాలి. అప్పుడే నువ్వు ఉపవాసం ఉంటావు, ప్రార్థన చేస్తావు. నీకు అట్టి శక్తి కావాలి, దైవ కార్యం చేయాలి, దేవుని కొరకు ఘన విజయాలు సాధించాలంటే గొప్ప శక్తి కావాలి. నీ కుటుంబాన్ని నడిపించాలంటే కూడా శక్తి కావాలి కదా. మరి ఆ శక్తి దేవుని సన్నిధిలోనే వస్తుంది. ప్రార్థించినప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే మరి నీకు కనిపించని శక్తుల గురించి నీకు భయం ఉన్నప్పుడు ప్రేయర్ ఈజ్ ద బెస్ట్ వెపన్ సాతాను జయించడానికి. దానికి ఉపవాసం కూడా మిళితమైనప్పుడు పవర్ఫుల్ వెపన్ అయిపోతుంది అది. మరి సహవాసం ఇంకా పవర్ఫుల్ అయిపోతుంది. నువ్వు ఆరాధిస్తున్నావు, వాక్యం ధ్యానిస్తున్నావు, రెండంచెలు గల ఆత్మ ఖడ్గం, మరి దైవ సన్నిధి, దైవ ప్రసన్నత, ఇవన్నీ అనుభవించినప్పుడు సాతానుకు చోటు లేదు. కనుక ఏ చేతబడి కానీ మంత్రశక్తులు, తంత్రశక్తులు, క్షుద్ర పూజలు అవో భయంకరమండి. ఇవన్నీ వింటున్నప్పుడు చచ్చిన శవాలను కూడా తింటారంట. ఓ నాయన, ఇదేంటి తండ్రి, మేము పునరుద్ధానుడైన ప్రభువుని నమ్మి ఇంత హాయిగా బతుకుతున్నాము కదా, నీ వెలుగు లోకమంతా చాటింపబడును గాక అని ప్రార్థన చేస్తాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సాతాను అధికారం సిలువలో యేసు ప్రభు ఏనాడు పడగొట్టినాడు. ఎప్పుడైనా మీ జీవితంలో మరి సాతాను కార్యాలు ఏ విధంగా వస్తుందో మీకు చెప్పాలి. మొదట మిమ్మల్ని కృంగదీస్తుంది సాతాను. ఏదో ఒక కార్యం జరుగుతుంది, వెంటనే కృంగిపోతాయి. ఆకు వాడి, నేను ఎవరితో మాట్లాడను, నేను బైబిల్ కూడా చదవను, నేను గుడికి పోను, నేను ఆ పాస్టర్ చదువుకుని మాట్లాడను, ఇలాగో ఇవన్నీ తొలగించుకోవాలి. ఇవన్నీ వ్యర్థమైన వాడు. నువ్వు శ్రమ దినమున కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవు. ఆ కృంగుదల రాగానే నువ్వు మళ్ళీ పైకి ఎగరడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అబ్బో, ఈ కృంగుదల దేవుని యొద్ద నుండి రాలేదు. ఇప్పుడు నేను దేవుని సన్నిధిలో 4 పాటలు పాడి కొద్దిసేపు వాక్యం చదివి మరి ప్రార్థన చేస్తే నాకు తిరిగి నూతన బలం దేవుడు ఇస్తాడు. అప్పుడు ఎవరు ఓడిపోతున్నారు? సాతానుడు ఓడిపోతున్నాడు. నువ్వు కృంగిపోతే సాతాను చాలా సంతోషం అన్నమాట. రెక్కలు ఎగరేస్తుంది, నీ పక్కనే వచ్చి కూర్చుంటుంది, నీతోనే ఉంటుంది అది. మనతో ఎవరు ఉండాలండి సదాకాలం? ఎవరుండాలి నీతో సదాకాలం? దేవుడు ఉండాలి, దైవ సన్నిధి ఉండాలి, దైవ శక్తి ఉండాలి. తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా డివిజన్ వచ్చిందంటే అక్కడ దేవుడు లేడు, అక్కడ ఎవరున్నారు? సాతాను. ఎక్కడ ఐక్యత ఉంది అక్కడ దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం. కుటుంబం కానీ, సంఘం కానీ, సమాజం కానీ ఐక్యత ఉన్న చోట దేవుని ప్రసన్నత ఉన్నది. నాకు ఈ పరిచర్య ఆరంభించినప్పుడు యునైటెడ్ అనే పేరు వినబడ్డది నాకు. యునైటెడ్ అంటే సమైక్యం, సంఘ భేదం కూడా లేదు. ఏ సంఘం అన్నా రావచ్చు ఇక్కడ. ఆల్ ఆర్ వెల్కమ్ అనేస్తాం కదా మనం. ఏ పక్షపాతం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, పరలోక రాజ్యంలో అందరికీ ప్రవేశం. గాడ్ గేవ్ మీ దట్ విజన్. కనుక యూ హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ యూనిటీ. ఎక్కడైతే విభేదాలు ఉంటే నువ్వు దేవుని బిడ్డగా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను. అంటే అపవాదికి చోటు ఇవ్వద్దని చెప్తున్నాను నేను. ఇంట్లో భార్యాభర్తలు ఎడముఖం పెడముఖం మాట్లాడంతే, జస్ట్ బ్రేక్ దట్ సైలెన్స్ అండ్ లీవ్ ఇట్ టు గాడ్. కానీ ఇట్లా మూకం మార్చుకుంటే నువ్వు ఎవరికి చోటు ఇస్తున్నావు, మెల్ల గేట్ తెరిచిపెట్టినావు అంట, ఫ్రంట్ డోర్. ఎవరు వస్తారు దాని నుండి? మిస్టర్ సేటన్ వచ్చేస్తాడు. సీటెడ్ ఇన్ యువర్ హౌస్. ఇంకా చూడు, అంత అల్లరి. అల్లరికి కర్త దేవుడు కాడు. దేవుడు అల్లరికి కర్త కాడు. సమాధానానికి కర్త దేవుడు. అంటే యూ హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ. అట్లనే కుటుంబాలు పాడయ్యేది. ఎందుకంటే వాళ్ళ వాక్యం తెలియదు. సమాధానాన్ని వెతికి దాన్ని ఏం చేయాలంట? వెంటాడాలంట, పట్టుకోవాలంట నువ్వు సాత్వం. అలాగూ నీవు దైవ సన్నిధిని నీ కుటుంబంలో దింపుకుంటావు. మరి తర్వాత డైవర్షన్ అంటే నీకు దేవుడు ఒక గురి ఇచ్చినాడు, గమ్యం ఇచ్చినాడు, దాన్ని చెదరగొట్టేది సాతాను. నీ గురి వద్దకు పరిగెత్తుంటే వాడు ఏం చేస్తాడంటే ఆ లగన్ అంటారు, ఫోకస్ నుండి వైదొలగిస్తాం. అది నువ్వు గమనించాలి. ఇది కాదు, ఐ హ్యావ్ టు బి ఫోకస్డ్ ఇన్ క్రైస్ట్. అప్పుడు కూడా నువ్వు సాతాను బంధిస్తున్నావు. తర్వాత డిప్రెషన్ అని వెళ్ళిపోతారు చాలామంది. కృంగుదల, డిప్రెషన్, ఇవి కూడా మీ కుటుంబంలో ఉంటే వెంటనే ఉపవసించాలి. కొంచెం పిల్లలు డిప్రెషన్లో ఉంటారు. అది దేవుని పని కాదు, అది ఎవరి పని? అది శత్రువు చేసిన పని. ఒక దగ్గర ఉంది కదా మత్తయి 13లో, గింజలు గురుగులు అన్నీ ఒక్కసారి మొలిస్తే ఉపమానం చెప్తూ యేసు ప్రభు అంటాడు, ఇది శత్రువు చేసిన పని. పలకండి మాట, శత్రువు చేసిన పని ఇది. కాబట్టి నువ్వు వెంటనే ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసిస్తున్నావు, దాన్ని గెలుస్తూ ఉన్నావు. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనవి మనం చేసినప్పుడు దేవుడు మన పక్షమందు ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుడు నీ పక్షమందు ఉంటే నీకు విరోధి ఎవడు?
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకు విరోధి అయిన అపవాదిని ఎదిరించడమే మన పని అన్నమాట. అపవాది క్రియలను లయపరచడానికి మనుష్య కుమారుడు పరలోక భాగ్యం విడిచి ఈ భూలోకానికి వచ్చినాడు. అంటే టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ అండ్ గివ్ ఫ్రీడమ్ టు హిస్ చిల్డ్రన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. అందరూ ఒకసారి లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాను. నా దాగు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గమా, నా దాగు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గమా, నా కీడము కోట నీవే, నా కీడము కోట నీవే, నా రక్షణ శృంగమా, నా దాగు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గమా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దయ్యపు శక్తులకు భయపడకూడదని వర్తమానం ఈరోజు నీ దాసురాల ద్వారా నీ బిడ్డలకు అందించినావు. ఆ మాటల మీద ముద్ర వేసి ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తులో వారు బలవంతులుగా ఉండాలని వాక్యము సెలవిచ్చినట్లు వారిని వారు వాక్యం ద్వారా, దేవుని సన్నిధి ద్వారా, ఆరాధన ద్వారా అయినా మరి నీ యొక్క శక్తి ద్వారా వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను. వారు తమను తాము నీ సన్నిధిలో గడిపి బలపరచుకోవడానికి కూడా కృప దయచేయండి. దావీదు రాజు అంటున్నాడు, నేను దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నానని. అవును తండ్రి, నిన్ను బట్టి ఉన్న మాకు ధైర్యం ఎంత గొప్పది. ఈ చీకటి లోకాధికారి తాండవిస్తున్నాడు. ఎవరిని పడగొట్టుదరాని వాడు గర్జించు సింహం వల్ల వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎన్నికైన వారిని సహితం పడగొడతాడట. ఏర్పరచబడిన వారు సహితం పడిపోతున్నారు. నాయన, ఇట్టి ప్రపంచంలో మేమున్నాము. నాయన నీకు స్తోత్రం. నీ బిడ్డలుగా మేమున్నాము. మాకు భయం లేదు, దిగులు లేదు. నీ రెక్కల చాటున మేము దాక్కుంటున్నాము ప్రభువా. అంటే సాతాను దుష్ట కార్యాలన్నీ లయపరచడానికి మాకు అధికారం ఇచ్చినావు శిలువ ద్వారా. అవును, తన అన్నిటి మీద విజయమును సాధించినందుకు నీకు స్తోత్రం. అట్టి ప్రభువును మేము మా హృదయంలో ప్రతిష్ఠించుకున్నాం కాబట్టి మా కాళ్ళ క్రింద సాతాను శక్తులన్నీ చితికిపోతుంది కనుక నీకు వందనాలు. సాతాను యొక్క తలను చితగొట్టడానికి అధికారం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. నీవు సాతాను శక్తులన్నీ సిలువలో నిర్వీర్యం చేసినందుకు నీకు స్తోత్రం. యేసు నామమని అన్ని నామముల కంటే పైనామం ద్వారా మేము సాతాను బంధించి అధికారం మాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. మేము ప్రభు బిడ్డలము, నీ రెక్కల మాటను మేము దాక్కుంటున్నాము. మా దాగుచోటు నీవే గనుక మమ్మను, మా కుటుంబాలను అన్నింటినీ కూడా చీకటి శక్తుల ప్రభావం నుండి విడిపించి రక్తముతో, కేడంతో కప్పినట్లు నీ రక్తము చేత మమ్మల్ని అందరినీ పొదిగి కప్పుమని, మరి ఇంకా బలవంతులుగా ఉండి సాతాను కార్యాలను లయం చేయడానికి ఉన్న అధికార బలం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా